దేవుడు.
సండే స్కూల్ ఆదివారముగా దేవుని పరిశుద్ధ సన్నిధిలో మనము సమకూర్చబడి ఉంటున్నాము. మనమందరం లేచి నిలబడి కీర్తన పుస్తకముల నుంచి 283 పాట పాడుకుంటూ పరిశుద్ధ సమపర్తపు దైవారాధనలోనికి వెళదాం. ప్రార్థన చేసుకొని ఈ యొక్క పరిశుద్ధ సమభక్తపు ఆరాధనను ప్రారంభం చేసుకున్నాం. మహాపరిశుద్ధుడా, జీవము కలిగిన దేవ, జీవాధిపతి, వేలాది స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. ఈ నవంబర్ మాసములో మొదటి ఆదివారం దినాన ఈ రీతిగా నీ మందిరంలో చేరి నేను స్తుతించి ఆరాధించటకు నేను ఇచ్చిన మహా గొప్ప భాగమును బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అయా యొక్క ఆరాధన క్రమం ప్రారంభిస్తుండగా నీవే అధ్యక్షత వహించండి. ఈ ఆరాధన కొరకు ఎంతమంది బిడ్డలైతే సిద్ధపడి నీ మందిరం వస్తూ ఉన్నారో సకాలంలో వారిని నడిపించి వారికి ఉన్న అక్కర అవసరతలన్నింటినీ మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాను. ఆరాధన నడిపిస్తున్న దైవ సేవకుని మీరు జ్ఞాపకం చేసుకోండి. గొప్పదంతలుగా వారిని ఆశీర్వదించి ఈ ఆరాధన అంతట్లో నీ యొక్క సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. మరి ముఖ్యంగా సండే స్కూల్ పిల్లలను ఈరోజు జ్ఞాపకం చేసుకొని చుండగా వారికి కావలసిన జ్ఞానము దయచేయండి. వారి బైబిల్ పాఠం చదువుచుండగా చక్కగా చదివి మనకు వచ్చే కృపను భాగ్యము దయచేయమని మానవులను యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.
13వ అధ్యాయము 1 నుంచి 6 వచనములు. మొదటి పాఠంగా న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము 1 నుంచి 6 వరకు. ఇశ్రాయేలీయులు మరలా యెహోవా దృష్టికి దోషులు కాగా యెహోవా 40 సంవత్సరములు వారిని ఫిలిష్తీయుల చేతికి అప్పగించెను. ఆ కాలమున ధనుషవంశస్థుడు పట్టణస్థుడులైన మనోహ అను ఒకడుండెను. అతడు భార్య గొడ్రాలై కానుపు లేక ఉండెను. యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై, ఇదిగో నీవు గొడ్రాలవు, నీవు కనుపు లేకపోయేను, అయితే నీవు గర్భవతిపై కుమారుని కందువు, కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండి ద్రాక్ష రసమును గాని మద్యముని గాని త్రాగుకుందును, అపవిత్రమైన దేనినైనను తినకుందుము, నీ గర్భవతి కుమారుని కందువు, అతని తల మీద మంగళ కత్తి వేయకుండదు, ఆ బిడ్డ గర్భమును పుట్టినదై మొదలుకొని దేవునికి నాజీరు చేయబడినదై ఫిలిష్తీయుల చేతికి ఇశ్రాయేలీయులు రక్షింప మొదలుపెట్టెని. ఆమెతో అనగా ఆ స్త్రీ తన పెనిమిటి యొద్దకు వచ్చి, దైవజనుడు ఒకడు వచ్చెనను, అతడు రూపము దేవదూత రూపము పోలినదై మిక్కిలి భీకరముగా ఉండెను. అతడు ఎక్కడి నుంచి వచ్చెనో నేను అడగలేదు, అతడు తన పేరు నాతో చెప్పలేదు. మొదటి పాఠం సరే. ఈ దినమునక ఏర్పాటు చేయబడిన ఉత్తర పత్రిక పాఠంగా కీర్తనాలు 119 కీర్తన 9 నుండి 16 వరకు దేవుని వాక్యము చదువుగా వింటుంది. యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరుచుకుందురు. నీ వాక్యము బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. నీ ఎదుట నేను పాపముల చేయకుంటున్నట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. నీ నోట నీవు సెలవిచ్చిన న్యాయ విధులన్నిటినీ నా పెదవులతో వివరించుదు. నీ ఆజ్ఞలను నేను దండించెదను, నీ త్రొవ్వలను మన్నించెదను. నీ వాక్యము నేను మరువకుందును. Yes,
బోధలోను వారిని పెంచుడి. ఈ పత్రిక పాఠం సరైనది. వచ్చినప్పుడు ఎలిజబెత్ కుమారుని కనినప్పుడు ప్రభువు ఆమె మీద మహాకనికరముంచెనని ఆమె పొరుగువారును భక్తులను విని ఆమెతో కూడా సంతోషించిరి. 8వ దినమున వారు ఆ శిశువును సున్నతి చేయవచ్చి తండ్రి పేరును బట్టి జక్కరియను పేరు వానికి పెట్టబోచుండగా తల్లి అలాగూ వద్దు, వానికి యోహానను పేరు పెట్టవలెనని చెప్పాను. ఈ మాటకు పాఠం సరే.
ఈ ప్రత్యేక సమయమున మరి దేవుని వాక్య సిద్ధపాటుగా కీర్తన పుస్తకం నుంచి 538వ పాట పాడుకున్నటువంటి తదుపరి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, జీవం కలిగిన దేవ, జీవాధిపతి, నీకు వేలాది స్థలంలో చేరి నిన్ను స్తుతించి ఆరాధించడం బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ యొక్క సండే స్కూల్ సండేని జరుపుకొనిచుండగా ఈ యొక్క వాక్యం ధ్యానం కొరకై నేను ప్రార్థిస్తూ మొదలుపెడుతూ ఉన్నాము తండ్రి. కూడి వచ్చిన బిడ్డలకు అర్థమయ్యే రీతిగా స్పష్టముగా నా ద్వారా నువ్వు మాట్లాడి నీవే సమస్త మహిమ ఘనత ప్రభువులు అర్పించుకోమని మానవుని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోనండి. నాకు ఇది అవకాశం కల్పించిన దేవాది దేవునికి నా నిండు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ స్థానిక సంఘ కాపరి సేవకులు రెవరెండ్ రాజేంద్ర బాబాయ్ గారికి, అమ్మగారికి, గౌరవ పాస్టేట్ కమిటీ సభ్యులు, సెక్రటరీ, సంఘ బిడ్డలందరికీ, యూత్ వారికి, సండే స్కూల్ బిడ్డలకి, ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక వందనాలను తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క మధ్యాహ్న కాలపు శుభములను వందనాలను తెలియజేస్తూ మరి ముఖ్యంగా ఈరోజు సండే స్కూల్ సండేగా జరుపుకుంటున్నటువంటి సండే స్కూల్ బిడ్డలకు మరి ఒకసారి సండే స్కూల్ సండే శుభములను శుభాకాంక్షలను నేను అందజేస్తున్నాను. ముఖ్యంగా అయ్యగారికి, అమ్మగారికి, వారి ఇద్దరు కుమారులకి నా యొక్క ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. వారికి నేను చిన్నప్పటి నుంచి తెలుసు, సుమారు 3-4 సంవత్సరాల నుంచి వారికి నాకు ఉన్నటువంటి అనుబంధం. మామయ్యగా నేను పిలుచుకుంటూ ఉన్నాను. నేను చూస్తే వారికి గుర్తొచ్చేది ఏంటంటే, నా చిన్నతనంలో పప్పుల కోసం పోయి 10 రూపాయలు కొన్ని తినేటోళ్ళు అన్ని. అంటే అయ్యగారు, మా నాన్నగారు ఒకటేసారి బైబిల్ ట్రైనింగ్ చేశారు. అప్పుడు ఆ సమయంలో వారితో పాటు కలిసి తిరిగేటటువంటి వాడిని. ఏమైనా కొనుక్కోవాలన్నప్పుడు ఇంట్లో అడగకుండా వీళ్ళ దగ్గరకు పోయి అడుక్కొని వాళ్ళు ఇచ్చిన డబ్బులతోటి పప్పులు కొనుక్కునేటటువంటి వాడిని అనమాట. అది జ్ఞాపకం చేస్తున్నాను. ఆ రీతిగా ఎదిగి సుమారు 22-23 సంవత్సరాల తర్వాత మరలా వీరి మధ్యలో ఈ రీతిగా వాక్య ధ్యానం చేయటకు దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి నాకు చాలా సంతోషంగా ఉంది. అందుని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యమును ధ్యానం చేసుకుందాం. ఈరోజు మనకి ఇవ్వబడినటువంటి అంశము ప్రపంచ సబ్బాతు బడుల ఆదివారము, ఈ బాలలు ఎట్టివారగుదురు. వరల్డ్ సండే స్కూల్ సండే, వాట్ దిస్ చైల్డ్ ఈస్ గోయింగ్ టు బి. అంటే ఈ నవంబర్ మాసంలో మొదటి ఆదివారముగా వచ్చేటటువంటి ప్రతి ఆదివారమును ప్రతి సంవత్సరము మనము సండే స్కూల్ సండేగా దీన్ని జరుపుకుంటూ ఉంటాం. అయితే ఈ సండే స్కూల్ని అసలు ఎవరు ప్రారంభం చేశారు, అసలు దీని అవసరత ఏమై ఉన్నది అనేది మనం ఒకసారి ఆలోచన చేయగలిగితే 1736లో ఇంగ్లాండ్ దేశంలో రాబర్ట్ రైక్స్ అనేటటువంటి ఒక వ్యక్తి జన్మించడము జరిగింది. ఆ జన్మించినటువంటి వ్యక్తి ఆ 17వ శతాబ్దంలో ఆ కాలపు పరిస్థితులను మనం ఒకసారి ఆలోచన చేయగలిగితే, ఆ రోజుల్లో బాల కార్మికులుగా ఉండేటటువంటి వారు, వారికి సరైనటువంటి చదువు ఉండకపోయేది. కాబట్టి
వాళ్ళ కుటుంబ పోషణ నిమిత్తము చిన్నపిల్లలను కూడా ఆ యొక్క బాల కార్మికులుగా పనులు చేయడానికి తీసుకుని వెళ్ళేటటువంటి వారు. అటువంటి సమయంలో ఆదివారము సెలవు దినము గనుక ఆ సెలవు దినమున ఆ పిల్లలు విచ్చలవిడిగా రోడ్ల మీద తిరుగుతూ ఎంతో మంది ప్రజలకు ఇబ్బందికరంగా వారి ఇష్టానుసారంగా జీవించేటటువంటి వారు. ఉదాహరణకి మనము ఒకసారి ఆలోచన చేస్తే, పిల్లలు స్కూల్కి వెళ్ళి ఒక 2-3 రోజులు సెలవులు వస్తే మనం ఎంతో ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటాం. అరే నీకు స్కూల్ అన్నా బాగుండు, నువ్వు వీక్ అల్లరి చేస్తున్నావు అనేటువంటి మాట మనం ఎక్కువగా తరచుగా అంటూ ఉంటాం. అదే రీతిగా ఆ రోజుల్లో కూడా పిల్లలకు సెలవు అయినప్పుడు ఈ పిల్లలు ఇబ్బంది చేస్తూ ఉన్నారు. వీరికి సరైనటువంటి క్రమశిక్షణ లేకపోవడం వలన వీరు ఈ రీతిగా ఉంటూ ఉన్నారు అనేటువంటి ఉద్దేశంతో రాబర్ట్ రైట్స్ అనేటటువంటి వ్యక్తి ఏమి ఆలోచన చేశాడంటే, వీరు ఎలాగో రోడ్లు పట్టుకొని తిరుగుతూ ఉన్నారు, వీరికి సెలవు దినము కనుక ఈ ఒక్కరోజు అయినా దేవుని మాటలు వారికి నేర్పిస్తే వారు కావలసినటువంటి జీవితాన్ని, వారు ఏదైతే కోల్పోతూ ఉన్నారో ఆ జీవితాన్ని వారికి అందించగలుగుతాను అన్నటువంటి ఒక ఉద్దేశముతో ఆ బాల కార్మికుల కోసం ఏర్పాటు చేయబడినటువంటి ఆ యొక్క సండే స్కూల్ సండే ఈరోజు ఎంతో మంది ప్రపంచ దేశాల్లో ఈ సండే స్కూల్గా ఆవిర్భవించబడి ఎంతో మంది విద్యార్థులను ప్రయోజనకరంగా తీర్చిదిద్దుతూ ఉంది. ఆయన ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే, ఈ బిడ్డలకు నేను నేర్పించింది వారు పెద్దవారైనప్పుడు దాన్ని కలిగి జీవిస్తారు. వాక్యం యొక్క ముఖ్య ఉద్దేశము వారికి తెలియచేయబడాలన్నటువంటి ఉద్దేశముతోటి ఆ యొక్క రాబర్ట్ రైట్స్ అనేటటువంటి వ్యక్తి ఆ యొక్క సండే స్కూల్ను 1780 జూలై 18వ తారీఖున ఇంగ్లాండ్లోని గోస్టర్ పట్టణంలో వారు ప్రారంభించారు. 1905 నవంబర్ మొదటి వారంలో ప్రపంచ దేశాలకు ఈ యొక్క సండే స్కూల్ వ్యాపించడం అనేది జరిగింది. కేవలము ఆ యొక్క పనులు చేసి అల్లరి చిల్లరగా తిరుగుతూ ఉన్నారు, వారికి ఏదైనా నేర్పించాలని ఆశపడినటువంటి వ్యక్తి యొక్క లక్ష్యం ఈరోజు ప్రపంచ దేశాల్లో కొనసాగుతూ ఉంది. అయితే ఈ రాబర్ట్ రైట్స్ ఎందుకు వారికి నేర్పించవలసినటువంటి ఉద్దేశం ఏంటి అని మనం ఒకసారి ఆలోచన చేస్తే, వారు అనేక మంది పేద పిల్లలుగా ఉంటూ ఉన్నారు. వారికి ఈ యొక్క ఆదివారం రోజు కనీసం విద్య అనేది వారికి నేర్పించాలని ఆశపడ్డాడు. వారికి ఏదైనా కొన్ని మాటలు నేర్పిస్తే ఆ విద్య ద్వారా వారి జీవితాల్లో ఏదో ఒక అవకాశం వారు కల్పించబడతారు. ఆ విద్య వలనే వారు ఒక ప్రయోజనకరంగా మార్చబడతారనేటువంటి ఉద్దేశం. ఈ యొక్క సామెతల గ్రంథము 22వ అధ్యాయము 6వ వచనంలో కూడా మనం అనుకుంటూ ఉంటాం కదా, బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. ఆ యొక్క చిన్న బిడ్డలకు ఏ త్రోవలో నడిపించాలో ఆ యొక్క వ్యక్తి మార్గము సరళము చేస్తూ ఉన్నాడు. ఏ టైంలో చేస్తూ ఉన్నాడు? చిన్నతనం నుంచే వారికి నేర్పించాలని ఆశపడుతూ ఉన్నాడు. ఆ రోజు ఏం నేర్పిస్తున్నాడో ఆయనకి సరైనటువంటి జ్ఞానము ఉన్నది, కానీ వారి తల్లిదండ్రులకు కానీ ఆ బిడ్డలకు కానీ తెలియకపోయి ఉండవచ్చు. బిడ్డలేమో ఏదో నేర్పిస్తున్నారులే, ఏదో ఇస్తూ ఉన్నారులే అని వచ్చి ఉండవచ్చు. తల్లిదండ్రులు మాకు కూడా శ్రమ తగ్గిద్ది అనేటటువంటి భావంతో ఆ తల్లిదండ్రులు వారి దగ్గరకు పంపించి ఉండవచ్చు. కానీ యొక్క రాబర్ట్ యొక్క ఉద్దేశం ఏమిటి అంటే, ఈ బిడ్డలకు నేను నేర్పించింది వారు పెద్దవారైనాక కూడా దాని నుంచి తొలగిపోరు అనేటువంటి ముఖ్య ఉద్దేశముతోటి వారికి నేర్పిస్తూ ఉన్నాడు. రెండవదిగా చూస్తే దేవుని యొక్క వాక్యమును నేర్పిస్తూ ఉన్నాడు. మొట్టమొదటిగా
చదువు నేర్పిస్తూ ఉన్నాడు. రెండవదిగా దేవుడి యొక్క వాక్యమును నేర్పిస్తూ ఉన్నాడు. మనం చదువుకున్నటువంటి కీర్తన భాగం 119వ అధ్యాయంలో కూడా రాయబడింది కదండి. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుందరు, నీ వాక్యమును బట్టే కదా. అంటే దేవుని యొక్క వాక్యమును బట్టి వారి నడతను శుద్ధిపరచుకుంటూ ఉంటారు. ఆ యొక్క ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 6-7 వచనాల్లో కూడా ఇశ్రాయేలు జనాంగములకు ఆజ్ఞాపిస్తూ ఏ మాటలు తెలియజేస్తూ ఉంటాడండి. నీ బిడ్డలు నడుచున్నప్పుడు, పడుకున్నప్పుడు, వారితో పని చేస్తున్నప్పుడు వారికి దేవుని యొక్క వాక్యమును బోధించుమని యొక్క ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 6వ వచనం నుంచి 7వ వచన భాగంలో ప్రాముఖ్యంగా అక్కడ రాయబడుతూ ఉంటది. ఏంటి అంటే నీ బిడ్డలకు నువ్వేం నేర్పించాలట? దేవుని యొక్క మాటలను నేర్పించాలట. ఆ రోజుల్లో వాళ్ళ పనులు వారు చేసుకోవడమే పెద్ద భారం. అలాంటిది ఇక పిల్లలకేమి నేర్పిస్తారు. కానీ ఈ యొక్క వ్యక్తి తన బిడ్డలుగా భావించి వారికి దేవుని యొక్క మాటలను నేర్పిస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా పిల్లలలో మంచి నడవడికను నేర్పిస్తూ ఉన్నాడు. చదువు, దేవుని వాక్యం వచ్చినప్పుడు వారి యొక్క జీవితాల్లో, పిల్లల జీవితాల్లో మంచి నడవడి ఉండదా అండి? ఖచ్చితంగా మంచి నడవడి అనేది ఉండక మానదు. అందుకనే ఆ యొక్క పిల్లలలో మంచి లక్షణాలను నేర్పిస్తూ ఉన్నాడు. ఎందుకు అంటే ఆ రోజుల్లో ఉన్నటువంటి పిల్లలు ఆదివారం ఖాళీ దొరకగానే రోజుల్లో ఆ యొక్క రోజు విచ్చలవిడిగా తిరగడం, దొంగతనాలు చేయడం, వారికి ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది వారికి తెలియదు. తల్లిదండ్రుల ఉద్దేశము వారికి డబ్బులు వస్తే చాలు, మా కుటుంబము పోషింపబడితే చాలు. ఆదివారం ఒక్కరోజే కానీ వారిని వదిలేసేటటువంటి వారు చెడు అలవాట్లకు బానిసలైపోయి ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని కొనసాగించేటటువంటి వారు. అందుకనే వారి జీవితాల్లో మంచి నడవడికను రాబర్ట్ రైక్స్ అనేటువంటి వ్యక్తి నేర్పిస్తూ ఉన్నాడు. ఈ యొక్క నేర్పించడం వలన సమాజంలో మార్పు అనేది వస్తూ ఉంది. అవునంటారా కాదంటారా? ఈరోజు వారికి నేర్పిస్తే వారు పెద్దవారైన తర్వాత దాని నుంచి తొలగిపోకుండా సమాజంలో మార్పు అనేది రావడం అనేది జరుగుతూ ఉంది. పిల్లలు మీ కొరకు వాక్యం చెప్పబడేది చాలా శ్రద్ధగా వినండి. ఇక్కడ ఉన్న చిన్న పిల్లలందరూ కూడా వాక్యాన్ని ఆలకించండి. అర్థమవుతుందా? బైబిల్ చూడద్దు, వాక్యాన్ని ఆలకించండి. కాబట్టి ఈ రాబర్ట్ రైక్స్ అనేటటువంటి వ్యక్తి యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే పిల్లలు మారితే కుటుంబము మారింది, కుటుంబం మారితే సమాజం అనేది మార్పు చెందింది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ఉద్దేశముతో ప్రారంభించబడినటువంటి యొక్క సండే స్కూల్ 4 విషయాలు నేను తెలియజేశాను. మొట్టమొదటిగా ఆ యొక్క వ్యక్తి యొక్క ఉద్దేశము దేవుని యొక్క వాక్యంను అందించడము, వారికి విద్యను అందించడము, వారి జీవితాలను మార్చితే సమాజము కూడా మార్చబడింది అనేటువంటి ఉద్దేశం. 4 ప్రధానమైనటువంటి ఉద్దేశాలుగా తీసుకున్నటువంటి సండే స్కూల్ ఈరోజు ఎంతో మంది బిడ్డలను ప్రయోజనకరంగా జరిగిస్తూ ఉంది. ఇది సండే స్కూల్ యొక్క ఉద్దేశంను నేను మీకు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనము ఏర్పాటు చేసుకున్నటువంటి అంశం ఒకసారి చూసుకున్నట్లయితే ఈ బాలలు ఎట్టివారగుదురు. ఏంటండి? ఈ బాలలు ఎట్టివారు అగుదురు. ఈరోజు చిన్న బిడ్డలను మనం ఎంతో ప్రోత్సహిస్తూ ఉన్నాము. నేను ఎంతో సంతోషిస్తూ ఉన్నాను వారి చేత బైబిల్ పాఠాలు చదివించడం, పాటలు పాడడం. వారు ఈరోజు తప్పు చదివి ఉండొచ్చు, తప్పు పాడి ఉండొచ్చు, కానీ రేపటి రోజున వారే సంఘానికి ప్రతినిధులుగా మార్చబడతారు, సంఘ పెద్దలుగా ఉంచబడతారు. ఈరోజు మీరున్నటువంటి స్థానంలో రేపటి దినమున వారు ఉంచబడతారు. కాబట్టి
అందును బట్టి పిల్లల్ని ఎంతగానో నేను అభినందిస్తూ ఉన్నాను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో ఒకసారి మనం పరిశీలన చేస్తే ఆ యొక్క లూకా సువార్త 1వ అధ్యాయము 66వ వచనాన్ని ఒకసారి మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే అక్కడ ప్రధానంగా ఒక మాట రాయబడుతుంది. ఏమనుందండి? లూకా సువార్త 2వ అధ్యాయము 3వ అధ్యాయము 66వ వచనము. అక్కడ మనం చదువుకున్నటువంటి సువార్త భాగంలో ఆ యొక్క యోహాను పుట్టిన తర్వాత అక్కడికి వచ్చినటువంటి ప్రజలు ఒక మాటని అంటూ ఉంటారు. ఈ బాలుడు ఎట్టివాడగును, ఎలాగూ పుట్టే అవమానటువంటి మాట అక్కడ రాయబడ్డం మనము చూస్తూ ఉంటాము. లూకా సువార్త 1:66లో చూస్తే ఏముందండి? ఈ బిడ్డ ఎలాంటి వాడగునో అని వాటిని మనస్సులో ఉంచుకొనేవి అట. అంటే ఈ సమాజంలో ఒక కుమారుడు కానీ కుమార్తె కానీ జన్మించినప్పుడు ప్రతి మనిషి యొక్క మనస్సులో ఉండేటటువంటి ఆలోచన ఏంటి అంటే ఈ బిడ్డ ఎలాంటి వాడగునో అనేటువంటి ఆలోచన అనేది ప్రతి ఒక్కరిలో ఉంటూ ఉంటుంది. అయితే దానిని మనము ఏ రీతిగా ఆలోచన చేయాలి అని మనం ఒకసారి పరిశీలన చేసుకున్నట్లయితే ప్రతి కుటుంబంలో ఒక కుమార్తె కానీ కుమారుడు కానీ జన్మించడము సహజమైనది. వారి గురించి సమాజం అనేది అనేక రీతిలుగా ఆలోచన చేస్తూ ఉంటారు. కానీ కుటుంబంలో ఉన్నటువంటి మనము వారిని ఏ రీతిగా తయారు చేస్తూ ఉన్నాము అనేది ఒకసారి పరిశీలన చేసుకోవాల్సినటువంటి ఉద్దేశము ఉంటూ ఉంది. అందరి కళ్ళు ఆ యొక్క బిడ్డ మీదే ఉంటాయి. చిన్నతనంలో చూస్తే అందరూ ఎత్తుకుంటూ ఉంటారు, ఎత్తుకొని ఒక ఆలోచన చేస్తూ ఉంటారు, ఏమవుతాడో, ఏం చేయాలి, ఏం చేస్తావు అనేటటువంటి ఆలోచనలు అనేవి కలిగి ఉంటాయి. కానీ మన ఆలోచన కాదు, ఆ బిడ్డ కోరిక కాదు, కానీ దేవుని చిత్తంలో ముందుగానే ఒక ప్రణాళిక అనేది ఏర్పాటయి ఉంటూ ఉంటుంది. ఆ ప్రణాళికను మనం గుర్తిరగాలంటే ఆ బిడ్డలను ఏ రీతిగా మనం పెంచాలి అని ఆలోచన చేయాలి. దేవుని చిత్తం ప్రకారం వారిని పెంచేటటువంటి వారంగా ఉండాలి. దానికి మొట్టమొదటి పునాది ఏంటి అంటే సండే స్కూల్. ఈ యొక్క స్కూల్కి ఏ రీతిగా అంత శ్రద్ధగా మీరు పంపుతూ ఉన్నారో అదే రీతిగా సండే స్కూల్ వారికి పునాదిగా ఉన్నటువంటి పునాది రాయిని మీరు వేసేటటువంటి వారిగా ఉండాలి. అదే మామూలు సెక్యులర్ స్కూల్కి అయితే వారు పోమన్నా కానీ వారిని కొట్టి మరి ఆ స్కూల్కి పంపిస్తాం. ఎందుకు? ఆ చదువు లేకపోతే రేపు వారి జీవితము నాశనం అయిపోయిందని. కానీ సండే స్కూల్కి వచ్చేసరికి ఇక ఏం కాదులే, రోజు స్కూల్కి అయితే 7 గంటలు లేస్తారు. అదే సండే వచ్చేసరికి 8-9 అయిన వారిని లేపడానికి మనము ఇష్టపడం. ఎందుకు? స్కూల్ లేదు కాబట్టి. స్కూల్కి ఇచ్చేటటువంటి ప్రాధాన్యత మనము సండే స్కూల్కి ఇవ్వలేకపోతూ ఉన్నాం. ఎందుకు నేను ఈ మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను అంటే ఈరోజు వారికి మనము ఏమి నేర్పిస్తూ ఉన్నామో అదే రేపు వారు నేర్చుకుంటూ ఉంటారు. ఈరోజు నువ్వు దేవుని మందిరానికి ప్రాధాన్యత ఇస్తే వారికి వారు పెద్దవారైనప్పుడు కూడా అదే ప్రాధాన్యతను కొనసాగుతూ ఉంటారు. ఈరోజు నువ్వు సండే స్కూల్కి సండేకి ఒక ప్రాధాన్యత ఒక 2-3 నెలలు వారికి ప్రాధాన్యత నేర్పించావంటే 3వ నెల నుంచి ఆ బిడ్డ లేచి రెడీ అయ్యి సండే స్కూల్కి వెళ్ళిపోతూ ఉంటాడు. నువ్వు స్కూల్కి కూడా ప్రతిరోజు నేర్పిందే నేర్పు. ఒక 2-3 నెలలు, 1 సంవత్సరం, 2 సంవత్సరాలు నేర్పావంటే 3వ సంవత్సరం నుంచి తానంతట తానే లేచి
తానే రెడీ అయిపోయి స్కూల్కి వెళ్ళిపోతూ ఉంటాడు. ఎందుకంటే తాను ఏం చేయాలో తనకు ముందుగానే నేర్పబడుతూ ఉంది కాబట్టి. అదే రీతిగా ఈ యొక్క బిడ్డలకు కూడా ఈ యొక్క సండే స్కూల్ యొక్క ప్రాధాన్యతను మనము నేర్పించేటటువంటి వారంగా ఉండాలి. ఈ యొక్క ప్రాముఖ్యంగా నేను ముందుగానే తెలియజేశాను, దేవుని యొక్క ఉద్దేశము మనము గుర్తిరగాలి అని. ఈ యొక్క మనం చదువుకున్నటువంటి పాత నిబంధన లేఖన భాగంలో కూడా చూస్తే ఆ యొక్క న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయం 1 నుంచి 14 వచనాలు మనం చదువుకొని ఉన్నాము. అక్కడ ప్రాముఖ్యంగా ఇద్దరు భార్యాభర్తలు మనకు కనబడుతూ వారికి ఒక కుమారుణ్ణి దేవుడు అనుగ్రహించడం మనం అక్కడ చూస్తూ ఉంటాం. ఆ యొక్క కుమారుడి ఉద్దేశమును మనం ఒకసారి గమనిస్తే 13వ అధ్యాయం 1వ వచనంలో ప్రాముఖ్యంగా ఆ యొక్క ఉద్దేశము రాయబడుతూ ఉంది. ఏమన్నదండి? ఇశ్రాయేలీలు మరలా యెహోవా దృష్టికి దోషులు కాగా యెహోవా 40 సంవత్సరములు వారిని ఫిలిష్తీయుల చేతిలోనికి అప్పగించెను. అంటే వారు ఇశ్రాయేలు ప్రజలు బానిసత్వములో 40 సంవత్సరాలు ఉన్నారు. ఆ విమోచనకు ఒక క్రయధనముగా ఒక వ్యక్తిని ఎన్నుకుంటూ ఉన్నాడు. ఎప్పుడండి? పుట్టి పెరిగి యవనస్తులైనప్పుడు కాదు. ఆ కుమారుడు పుట్టక ముందే దేవుడు ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాడు. అందుకే ఆ మాట నేను చదివించాను. ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలు దేవుని దృష్టికి దోషులైనందువలన ఫిలిష్తీయుల చేతిలో 40 సంవత్సరాలు బానిసత్వములో ఉన్నారని దేవుడు గుర్తెరిగి ఆ యొక్క సంసోను వ్యక్తిని ముందుగానే ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాడు. ఆ కింద భాగంలో అదే రాయబడినటువంటి మాటలు మనం చూస్తూ ఉంటాం. అంటే ముందుగానే ఎన్నుకుంటూ ఉన్నాడు దేవుడు. మనము జీవితాల్లో మన కుమారులు కానీ కుమార్తెలు కానీ ఎన్నుకునేటటువంటి సందర్భంలో మన ఇష్టానుసారమైనటువంటి ఉద్దేశాలు పిల్లల పైన రుద్దుతూ ఉంటాం. నాకు ఇది చేయాలని ఆశ ఉంది, ఇది చెయ్యి, ఇంజనీర్ చదువు, లేకపోతే డాక్టర్ చదువు, లేకపోతే పోలీస్ ఆఫీసర్ అవు. నీ సొంత ఆలోచనలు ఆ పిల్లల మీద మనము పెడుతూ ఉంటాము. కానీ ఇక్కడ దేవుని ఉద్దేశం ఏంటి అంటే ఏమంటూ ఉన్నాడండి? ఫిలిష్తీయుల చేతిలో బానిసలుగా ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలను విడిపించడం కొరకు దేవుడు ముందుగానే ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాడు. కాబట్టి మన పిల్లల పట్ల కూడా దేవుడు ఒక ప్రణాళిక, ఒక ఉద్దేశమును కలిగి ఉంటూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, పిల్లలకు మనము ఏమి నేర్పిస్తూ ఉన్నాము, పిల్లల పట్ల మనము ఏ ఉద్దేశములు కలిగి ఉంటూ ఉన్నాము అనేది ఒకసారి మళ్ళీ మనం ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంటూ ఉంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా వారికి మనము నేర్పించవలసినటువంటి ఏమై ఉంటూ ఉన్నాయి అనేది ఒకసారి మనము ఆలోచన చేసుకుందాం. అంటే పిల్లల్ని మన ఉద్దేశాలతో కాదు, దేవుని ఉద్దేశముతో మనము పెంచాలని నేను జ్ఞాపకం చేస్తూ వాళ్ళకి మనం ఏమి నేర్పించాలి అనేది కూడా జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకు అంటే మనము ఈ పిల్లలను ఏ రీతిగా ఎట్టివారుగా మనము చేస్తూ ఉన్నాము అనేది ఒక్కసారి ఆలోచన చేయవలసినటువంటి అవసరత ఉంటూ ఉన్నది. ఈ యొక్క న్యాయాధిపతుల గ్రంథంలోనే మనం చదువుకున్నటువంటి భాగంలోనే ఒకసారి మనం చూస్తే ఆ యొక్క 8వ వచనము 12వ వచనంలో 2 ప్రాముఖ్యమైనటువంటి మాటలు రాయబడుతూ ఉన్నాయి. అందుకు మనోహా, నా ప్రభువా, నీవు పంపిన దైవజనుడు మరలా నా యొద్దకు వచ్చి పిట్టబో ఆ బిడ్డకు మేము ఏమేమి చేయవలెనో దానికి మాకు నేర్పునట్లు దయచేయమని యెహోవాను వేడుకొనగా దేవుడు మనోహ ప్రార్థనను ఆలకించెను. అంటే అక్కడ మనోహ వెళ్ళి దేవుని
దేవుణ్ణి అడుగుతూ ఉంది. తన బాధ్యత ఏంటండి? నువ్వు నాకు కుమారుని ఇస్తానని చెప్పావు ఫిలిష్తీయుల పక్షంలో యుద్ధం చేయడానికి. ఈ కుమారుని నేను పోషించుటకు నాకు కావలసినటువంటి జ్ఞానం నాకు లేదు. నేను ఏ రీతిగా పోషించాలో నాకు తెలియదు. కాబట్టి నీవు నాకు నేర్పించుమని ప్రార్థన చేస్తూ ఉంది. అదే ఉంది కదండి. అందుకు మనోహ ఏమంటున్నాడు? ప్రార్థన ఇక్కడ ఏమనుందండి? ఆ బిడ్డకు మేము ఏమేమి చేయవలనో దానిని మాకు నేర్పునట్లు దయచేయమని యెహోవాను వేడుకుంటూ ఉంది. వారికి తెలవదంటారా ఏ రీతిగా పెంచాలో? వారికి తెలిసినప్పటికీ దేవుణ్ణి అడుగుతూ ఉన్నారు. ఆ బిడ్డకు మేమేమేమి చేయాలో మాకు నేర్పమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా మరలా అడుగుతున్నాడు. చూడండి 12వ వచనంలో, అందుకు మనోహ కావున నీ మాట నెరవేరినప్పుడు ఆ బిడ్డ ఎట్టివాడగునో అతడు చేయవలసిన కార్యం ఏమిటో తెలుపుమని మనవి చేయగా. మొదటిసారిగా అడిగారు, మరలా రెండవసారి కూడా అడుగుతూ ఉన్నాడు. నేను అడిగానులే. ఇక్కడ 19వ వచనంలో ఉంది కదండి, దేవుడు మనోహ ప్రార్థన ఆలకించను గనుక అనేటువంటి మాట రాయబడి ఉంది. ఆ ప్రార్థన ఆలకించి దేవదూతను తన దగ్గరికి పంపించినప్పుడు మరలా అడుగుతూ ఉన్నాడు మనోహ. అంటే ఆ బిడ్డను ఏ రీతిగా పెంచాలో ముందుగానే దేవుని జ్ఞానము కావాలని కోరుకుంటూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో కూడా మనకివ్వబడినటువంటి బిడ్డలు ఎంతో మంది పిల్లలు లేక ఎన్నో బాధలు పడుతూ ఉండడం మనం చూస్తూ ఉంటాం. ఎంతో మంది యవనస్తులు చనిపోవడం మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు అంటే వారి జీవితాలు ఏ రీతిగా ఉంటూ ఉన్నాయి అనేది మనము ఒకసారి ఆలోచన చేయాలి. రీసెంట్గానే ఒక వార్త చదివాను నేను. ఒక తండ్రి ఆటో డ్రైవర్ అంట, కుమారుడు నాకు బండి కావాలని బలవంతం చేస్తూ ఉంటే పల్సర్ బండి కొత్తది కొనిచ్చారంట, అప్పు చేసి డబ్బులు లేకపోయినా. తీసుకొని వెళ్ళి బండి కుదితే ఆ బండి కొన్న 2-3 రోజులకి యాక్సిడెంట్ అయి చనిపోయాడట. వార్తల్లో రీసెంట్గా ఎంతో వైరల్ అయింది. ఎందుకు నేను ఈ మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నానంటే, మన బిడ్డలకు మనము ఏమి నేర్పిస్తూ ఉన్నాం, వారికి ఉన్నదో లేదో, వారు తినక అప్పు చేసి మరీ బండి కొనిచ్చారు. దానివలన ఏమన్నా ప్రయోజనం ఉందా అంటే ప్రయోజనం అనేది లేకుండా పోయింది. ఎందుకు ఈ మాట మీకు ముందర ఉంచుతూ ఉన్నానంటే, పిల్లలకు మనము ఏమి నేర్పిస్తూ ఉన్నాము, ఎంతవరకు వారిని క్రమశిక్షణలో పెంచుతూ ఉన్నాము అనేది మీరు ఆలోచన చేయాలి. ఈరోజు సండే అనగానే సండే స్కూల్ బిడ్డలకు బైబిల్ పాఠాలు ఇచ్చి చదివించి సాయంత్రం కాగానే వారికి మాకే సంబంధం లేదని వదిలేయడం కాదు. వారిని ఎంతగానో మీరు ప్రయాసపడి కానీ వారి కోసము ఒకరోజు తినక ఎంతో కష్టపడి పెంచుతూ ఉన్నారు. వారి పట్ల మీరు ఒకసారి ఆలోచన చేయవలసినటువంటి అవసరత ఉంటూ ఉంది. వారు ఒక మంచి ఉన్నతమైన స్థానంలో ఉంటే ఎవరికి పేరు వస్తుందండి? ఎవరికి వస్తుందండి పేరు? తల్లిదండ్రులకి వస్తుంది. వారు సంతోషముగా ఉంటూ ఉంటే మనకి ఆనందకరంగా ఉంటుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ బిడ్డల పట్ల మీరు ప్రార్థనా జీవిత అనుభవం కలిగి ఉండాలా. ఈరోజు నేను ఒక మాట అడుగుతాను, మీ బిడ్డల కోసం రోజు ప్రార్థన చేసేటటువంటి వారు ఎవరైనా ఉన్నారా అంటే చేతులెత్తమని కాదు, కానీ ఒకసారి పరిశీలన చేసుకోండి. మా బిడ్డల కోసం మేము రోజు ప్రార్థన చేస్తూ ఉన్నాం, వారు ఒక మంచి
ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండాలని మేము ఆశపడుతూ ఉన్నాము. ఆ కోరిక మాకుంది అని ఒకరైనా ప్రార్థించేటటువంటి వారు ఉన్నారా అనేది ఒకసారి మీకు మీరు పరిశీలన చేసుకోవాలి. మీరు ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారి ఉద్దేశములను సఫలం చేస్తాడు. కానీ దేవుడికి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత మనం ఇవ్వము, కానీ మన ఇష్టానుసారమైనటువంటి జీవితాలను మనము కొనసాగిస్తూ ఉంటాం. ఇంకొక మాట అంటారేమో, అని మా కుటుంబం ప్రార్థన చేసుకోవడం ఎక్కువ, మా పిల్లల కోసం చేసేది ఏమో ఉంది అనుకుంటారేమో. కానీ మీ పిల్లల కోసం మీరు ప్రార్థించినటువంటి ప్రార్థన ఎప్పటికీ వృధా అయిపోదు. ఈ యొక్క బల్బు కనిపెట్టినటువంటి వ్యక్తి ఎంతమందికి తెలుసా అండి? బల్బుని ఎవరు కనిపెట్టారో తెలుసా? ఎవరండి? గట్టిగా చెప్పండి. నేనే మీ టీచర్ కాదు. ఎవరు? థామస్ ఆల్వా ఎడిసన్. థామస్ ఆల్వా ఎడిసన్ ఈ బల్బును కనిపెట్టాడు. ఆయన యొక్క చిన్నతనంలో బాల్యంలో మనం ఒకసారి ఆలోచన చేస్తే, తన చిన్నతనంలో తన తల్లి స్కూల్కి పంపించినప్పుడు వారి స్కూల్ టీచర్స్ ఒక లెటర్ రాసి పంపించారట. ఏం పంపించారట అంటే, ఈ కుమారుడు ఈ స్కూల్లో చదవడానికి అర్హుడు కాదు. ఎందుకు అంటే ఈయనకి తగినటువంటి జ్ఞానము లేదు. కాబట్టి ఈ కుమారుడిని రేపటి నుంచి స్కూల్కి పంపించొద్దని ఒక కవర్లో లెటర్ రాసి మీ అమ్మకి మనం పంపించారట. ఆ లెటర్ తీసుకొని వచ్చి తన తల్లికి ఇచ్చినప్పుడు దాన్ని చూసి ఆమె ఎంతగానో మనసులో బాధపడి ఆ కుమారుడికి ఒక మాట చెప్తూ ఉంది, నాన్న, నీకు స్కూల్లో బోధించడానికి సరిపోయేటటువంటి టీచర్స్ లేరట, కాబట్టి నేను స్కూల్కి పంపించొద్దని అన్నారు అని చెప్పి తన తల్లి ప్రత్యేకంగా తన మీద శ్రద్ధ పెట్టి తన కుమారుడికి చదువు నేర్పించి ఎంతగానో ఒక ప్రయోజకుని చేసింది. ఆ బల్బును కనిపెట్టడానికి కూడా 99 సార్లు ప్రయత్నం చేసి 100సారి అది ప్రయోజనకరంగా ఉంది, ఆ ప్రయోజనకరమైనటువంటి బల్బుగా ఏర్పాటు చేయబడిందని మనం వింటూ ఉంటాం. ఎందుకు అంటే తాను విఫలమైపోతున్నటువంటి ప్రతిసారి తన తల్లి ప్రోత్సహించినటువంటి విధానము తనకి గుర్తొచ్చేటటువంటిది. ఎందుకు నేను ఈ మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను అంటే, తాను ఆ రీతిగా ప్రయత్నం చేసిన తర్వాతే ఈరోజు మనము వెలుగును చూడగలుగుతూ ఉన్నాం. అయితే తన తల్లి మరణించింది. ఒకానొక రోజు ఈ యొక్క థామస్ ఆల్వా ఎడిసన్ వెతుక్కుంటూ ఒక రూమ్లోకి వెళ్ళినప్పుడు తన తల్లి బైబిల్ కనబడిందంట. ఆ బైబిల్లో తీసి చూసినప్పుడు చిన్నతనంలో వారు రాసినటువంటి లెటర్ కనపడిందంట. టీచర్స్ రాశారు. ఏంటి అని ఆయన తీసి ఓపెన్ చేసినప్పుడు ఆ స్కూల్కి పంపించొద్దు అన్నటువంటి మాట చూసి ఆయన ఎంతో బాధపడ్డాడట. మరలా ఆలోచన చేశాడు. అదే మాట ఆ రోజు ఆ తల్లి చెప్పినట్లయితే ఆ కుమారుడు బాధపడుతూ నిరుత్సాహానికి గురైపోయి తన జీవితాన్ని తాను కోల్పోయేవాడేమో. కానీ తల్లి ఆ రీతిగా చేయలేదు. బైబిల్లో పెట్టుకొని రోజు తన యొక్క కుమారుడి కోసం ప్రార్థన చేస్తూ, ఈ టీచర్స్ అయితే వద్దు అన్నారో వారి ముందే ఒక ప్రయోజనకరమైనటువంటి వ్యక్తిగా మార్చని ప్రార్థన చేసింది. ఆ ప్రార్థనకు ప్రతిఫలమే ఈరోజు మనము వెలుగుని చూడగలుగుతూ ఉన్నాం. అది ఎంత ప్రయోజనకరంగా ఉంది అంటే, ఎంతండి ఒక బల్బు, ఇక్కడ ఈ బల్బు ఉందనుకోండి, చిన్న బల్బు ఎంత? మామూలుగా 100 రూపాయలు. ఆ 100 రూపాయల బల్బుకి ఒక 1 year అనేది గ్యారంటీ అనేది వస్తుంది. అంటే ఒక వ్యక్తి యొక్క ఆలోచన మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నా, ఆ 1 yearలో ఎప్పుడు పాడైపోయినా కానీ మరలా వెళ్ళి నా వారంటీ కార్డు తీసుకొని వెళ్ళి ఆ బల్బు ఇచ్చేస్తే ఏం చేస్తారండి? మరలా ఏమి ఇస్తారు? కొత్త బల్బు అనేది ఇస్తాడు. అందులో మార్పు అనేది ఏమైనా ఉంటుందా? అంటే మార్పు అంటే
ఆ బల్బుకి ఈ బల్బుకి ఏమన్నా వ్యత్యాసం, మార్పులు ఏమన్నా ఉంటాయా? తేడాలు ఏమన్నా ఉంటాయా? తేడాలు ఏమీ ఉండవు. అది ఏ రకంగా వెలిగిందో ఇది అదే రకంగా వెలిగింది. అదే తెలియనటువంటి వ్యక్తి వస్తే చూసి కొత్తదాన్ని కూడా గుర్తించలేడు. ఎందుకంటే సేమ్ కాంతి వస్తుంది. అదే రీతిగా దాని ఆకారం దీని ఆకారము అంత సమానముగా ఉంటుంది. కాబట్టి అందులో మార్పు అనేది ఏమీ ఉండదు. కానీ నీకు ఇచ్చినటువంటి బిడ్డలు ఒకవేళ వారి జీవితాన్ని కోల్పోతే మరలా అదే రూపురేఖలతో ఉండేటటువంటి వ్యక్తి మరలా నీ ముందర ఉండడము కష్టమా? సాధ్యమైందా అండి? సాధ్యమైంది అంటారా? ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి, అకాలముగా నేను ఇందాక మీకు తెలియజేశాను ఒక చిన్న ఉదాహరణ. ఆ కుమారుడు చనిపోయాడు, మరలా కుమారుడు కావాలంటే వస్తాడా? అదే రూపురేఖలతో అదే ఆనవాళ్ళతో అదే పోలిక చొప్పున కావాలంటే వస్తుందంటారా? ఏమైనా సాధ్యమైందా? కొన్ని లక్షల కోట్లు ఉన్నటువంటి వ్యక్తి వచ్చి నాకు అదే కుమారుడు కావాలని కొన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టిన ఆ వ్యక్తి రాగలుగుతాడా? రాలేదు. ఎందుకు నేను ఈ మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నానంటే మనిషి జీవితం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది, విలువైనది. కాబట్టి ఈరోజు నీ బిడ్డలకు నీవు ఏమి నేర్పిస్తూ ఉన్నావో అదే రేపటి రోజున వారికి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉంటుంది. బలుపు పోతే ఇంకొక బలుపు వస్తుందేమో, కానీ నీ బిడ్డల జీవితం నాశనం అయిపోతే మరలా వారి జీవితాన్ని సరిదిద్దే అవకాశం అనేది ఉండదు. అందుకనే ఆ యొక్క మనోహర్ కూడా తన బిడ్డ పట్ల ఒక ఆశ, కోరిక కలిగి దేవుణ్ణి అడుగుతూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. వారి జీవితాలకు ఏది అవసరం మాకు తెలియజేయము, ఏ రీతిగా వారిని పెంచాలో నాకు నేర్పించము అని అడుగుతూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచన చేయండి. ఏ రీతిగా మీ బిడ్డలను పెంచుతూ ఉన్నారు, ఏ రీతిగా వారికి కావలసినటువంటి విలువలను అందజేస్తూ ఉన్నారు. కొన్నిసార్లు మనమే వారిని కృంగదీస్తూ ఉంటాము. ఉదాహరణకి నిన్న మా యొక్క సంఘంలో మా నాన్నగారు ఫోన్ చేసి ఒకరిని, అమ్మా మీ కుమారుడు వాక్యం చదువుతుందా అని అడిగారు. అయ్యగారు మా అబ్బాయికి సిగ్గు, అయ్యగారు చదవలేడు, వద్దు అయ్యగారు మా పిల్లగాడు చదవలేడు అని వాళ్ళ అమ్మ అంటూ ఉంటే ఆ కుమారుడు పక్క నుండి లేదు నేను చదువుతాను ఆయన అంటాడు. నీ పిల్లలకు నువ్వు దేవుని యొక్క పట్ల ఒక ఉద్దేశములు ఏ రీతిగా పెంచాలంటే ఆసక్తికరంగా ఉంచేటటువంటి వ్యక్తిగా నువ్వు ఆ కుమారుని ఉంచాలి. నువ్వు ఈరోజు ఆ వ్యక్తికి సిగ్గు అని పక్కకు పెడితే రేపటి రోజున సిగ్గుగానే ఉండిపోయింది. ఇంకా నేను మరి మన సంఘాల్లో ఉన్నటువంటి చాలా బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే మన పిల్లలను, ఆడపిల్లలను అయితేనేమో చర్చిలోకి తీసుకుని వస్తాం, మగ పిల్లలను అయితే తీసుకొని రాం లిటరల్గా. ఎందుకంటే రాకపోతే ఏం కాదులే, ఆ కుమారుడు అంటే గారాబు ఎక్కువ, బాధ పెట్టడానికి మనం ఇష్టపడం. ఏమైపోయినా ఇంకా చదువుకుంటే మాత్రం చాలు. అది మనం నేర్పిస్తున్న కొద్దీ రేపటి రోజున సంఘంలోకి పురుషులు అనేటటువంటి వారు రారు. నేనైతే వేరే సంఘంలో చూసా, ఆడపిల్లలు అయితే తీసుకొని వస్తూ ఉంటారు, మగపిల్లలు రారంటే వాళ్ళు వదిలేసి వస్తారు. కానీ మనము మగపిల్లలైనా ఆడపిల్లలైనా ఒకటే విధానంలో వారికి దేవుని శిక్షలో బోధలో పెంచాలి. మనం ఆ రీతిగా చేస్తూ ఉన్నాము కాబట్టే ఈ రోజుల్లో రిజల్ట్స్ వచ్చినా ఎవరిది పై చేయి ఉండదండి, బాలికలదే ఉంటుంది. ఎందుకు? మనం ఏం నేర్పిస్తున్నాము? బాలికలకే ఎక్కువ నేర్పిస్తూ ఉన్నాము. మగ పిల్లలు అనగానే వారేదో పెద్ద ఇదైపోయినట్టు వారిని పట్టించుకోవడం మానేస్తూ ఉంటాం. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇద్దరు సమానమైనటువంటి వ్యక్తులుగా ఉంటూ ఉన్నారు. వారిద్దరిని నువ్వు దేవుని యొక్క శిక్షలో బోధలో పెంచినప్పుడు వారు ప్రయోజనకరమైనటువంటి పాత్రలుగా ఉంటూ ఉంటారు. మనం చదువుకున్నటువంటి సువార్త భాగంలో కూడా అదే రాయబడి ఉంటూ ఉంది. యోహాను సువార్త 1వ అధ్యాయంలో చూసినప్పుడు
యోహాన్ని దేవునికి ఇష్టమైన బిడ్డలుగా వారి తల్లిదండ్రులు పెంచారు. దేవుని యొక్క మార్గాన్ని సరళం చేసేటటువంటి వ్యక్తిగా ఉంటూ ఉన్నాడు. ఈరోజు ఎవరైనా ఆయన పేరు తలుచుకున్నటువంటి వారు ఎవరైనా ఉంటారండి? అంత గొప్ప సేవ కూడా ఏం చేయలేదు, కానీ అరణ్యంలో ఉండి అనేక మందికి బాప్తిసం ఇచ్చాడు అంతే. స్వస్థతలు చేయలేదు, అద్భుత కార్యాలు చేయలేదు, సూచక కార్యాలు చేయలేదు, ఆ యొక్క ఊర్లోకి వెళ్ళి ఏదో ప్రకటన చేయలే. దేవుడు ఏ పని అయితే అప్పగించాడో ఆ పనిని నమ్మకంగా చేశాడు. కాబట్టి ఇప్పటి వరకు ప్రతి సంఘంలో ఆయన పేరును తలుచుకుంటూ ఉంటారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ పిల్లలను ఏ రీతిగా పెంచుతూ ఉన్నారు? అంత మాత్రమే కాకుండా పిల్లలకు కూడా మీరు ఏమి నేర్చుకుంటూ ఉన్నారు మీ తల్లిదండ్రుల దగ్గర? మీ తల్లిదండ్రులకు మీరు లోబడి ఉంటూ ఉన్నారా? టీచర్ అంటే మీకు ఎంతో భయంగా ఉంటుంది, హోంవర్క్ ఇస్తే రాయకపోతే. అదే రీతిగా మీ తల్లిదండ్రులకు చెప్పినటువంటి మాటలు కూడా అదే రీతిగా మీరు వినేటటువంటి వారుగా ఉండాలి. అదే యొక్క పత్రికా పాఠంలో రాయబడి ఉంటూ ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే, పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులయుండుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము, అప్పుడు నువ్వు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగదువు. ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞలో ఒకటి. పిల్లలారా ఒకసారి ఆలోచన చేయండి. మీరు ఏదైనా అడగగానే మీ తల్లిదండ్రులు కాదనకుండా ఇస్తూ ఉన్నారంటే మిమ్మల్ని బాధ పెట్టకూడదు అనేటటువంటి ఉద్దేశం. వారు తింటారా తినరా అనేది తర్వాత విషయం, కానీ మిమ్మల్ని ప్రేమించి మీరు ఏది అడిగినా వారు ఇస్తూ ఉంటారు. కాబట్టి వారి మాట వినవలసినటువంటి బాధ్యత మీ మీద ఉంటూ ఉంది. వారు మీకు చెప్తే మేలుకరమైనది చెప్తారు, కానీ కీడైతే చెప్పరు. కాబట్టి తల్లిదండ్రులను ప్రేమించేటటువంటి వారిగా, గౌరవించేటటువంటి వారిగా మీరు ఉండాలి. వేరే పిల్లలను చూసి మనకి ధైర్యం వస్తూ ఉంటుందేమో, వాళ్ళు తిడతా ఉంటే మనం కూడా తిడుతూ ఉంటాం, వారు చేస్తున్నారుగా మేము చేస్తామని. కానీ ఆ రీతిగా మీరు చేయవద్దు. మీరు ఎప్పుడైతే మీ తల్లిదండ్రులకు లోబడి ఉంటారో అప్పుడు ఈ భూమి మీద దీర్ఘాయుష్మంతులుగా మీరు ఏదైతే ఆశపడుతూ ఉన్నారో వాటిని పొందుకునేటటువంటి వారిగా ఉంటారు. ఇది కేవలం పిల్లలకు మాత్రమే కాదు, యవ్వన బిడ్డలకు కూడా. కొన్నిసార్లు మనకే తెలుసు అని మనం వింటూ ఉంటాం, కానీ తల్లిదండ్రులకు తెలిసిన దానికంటే మనకు తెలిసింది చాలా తక్కువ. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన తల్లిదండ్రులకు మనము లోబడేటటువంటి వారుగా ఉండాలి. ఇంకా ప్రధానమైనటువంటి విషయం ఒకటి చెప్పి నేను ముగించేస్తా. ఈ రోజుల్లో ప్రధానంగా ఉన్నటువంటిది ఏంటండి? అన్నం ఉన్నా ఉంటాం, కానీ అన్నం లేకపోయినా ఉంటాం, కానీ ఒకటి లేకపోతే మనము ఉండలేము. ఏంటండి? సెల్ ఫోన్. మరి బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే సంవత్సర కాలం కూడా కాదు, 6-7 నెలల నుంచే పిల్లలకు సెల్ ఫోన్ అలవాటు చేస్తూ ఉన్నాం. దానివల్ల ఎంత రేడియేషన్ వచ్చి ఎంత వారికి అనారోగ్య పరిస్థితులు వస్తాయంటే ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ రోజుల్లో చూడండి, 12-10 సంవత్సరాలకే కళ్ళజోళ్ళు వస్తూ ఉన్నాయి. ఎందుకు? కళ్ళు సరిగ్గా పనిచేయక, కనబడక. దేని ఎఫెక్ట్ అంటే సెల్ ఫోన్ ఎఫెక్టే. ఎందుకు ఈ విషయాన్ని తెలియజేస్తున్నానంటే వారికి ఎంత అవసరమో అంతవరకు ఇవ్వండి. అవసరానికి మించి ఇచ్చి మీ పిల్లల జీవితాలను పాడు చేయకండి. మీరు ఎప్పుడైతే అటువంటి జీవితాన్ని కొనసాగిస్తారో వాళ్ళు మేలు కోరుకునేటటువంటి వ్యక్తులుగా ఉంటారు. ఏముందిలే, మా పనులు కావాలి, మా ఇష్టానుసారం మా పని అయిపోతే చాలు అని వారికి సెల్ ఫోన్ అలవాటు చేస్తే
రేపటి రోజున బాధపడవలసిన వారము మనమే. కాబట్టి వారికి మనం ఏమి ఇవ్వగలుగుతూ ఉన్నాము అనేది ఒకసారి పరిశీలన చేయాలి. సండే స్కూల్ సండే మొత్తం మాకే చెప్తున్నారు, సండే స్కూల్ పిల్లలకు చెప్పట్లేదేమో అనుకుంటూ ఉంటారు. సండే స్కూల్ పిల్లలకు చెప్పిన వారికి ఇప్పటి వరకు వింటారు, తర్వాత మరలా ఆటలో పడిపోతే మొత్తం మర్చిపోతారు. తెలుసుకోవాల్సింది ఎవరు అంటే తల్లిదండ్రులుగా పెద్దవారిగా ఉన్నటువంటి మీరే. కాబట్టి నేను మీకే చెప్తూ ఉన్నాను. మనకి ఇవ్వబడినటువంటి అంశం కూడా అదే, ఈ బాలలు ఎట్టివారగుదురో. ఆ బాలలను ప్రయోజనకరమైన వ్యక్తిగా చేస్తూ ఉన్నావా, లేకపోతే ఈ లోకానుసారమైనటువంటి వ్యక్తిగా చేస్తూ ఉన్నావా అనేది అది నీ చేతుల్లోనే ఉంది. నీ చేతుల్లో అంటే తల్లిదండ్రులుగా ఉన్నటువంటి మీ చేతుల్లోనే ఉంటూ ఉంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, చివరి రోజుల్లో మనం ఉంటూ ఉన్నాం. ఎక్కడ చూసినా యుద్ధ వాతావరణాలు, సానుకూలమైనటువంటి వాతావరణం లేకుండా ప్రతికూలముగా ఆ వాతావరణాలు, అనేకమైనటువంటి విపత్తులు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ రోజుల్లో వారికి ఇవ్వగలిగేది దేవుని యొక్క మాటలే. ఇంకా కొంతకాలం పోతే ఏమైనా చర్చిలు అనేవి ఉండే అవకాశం లేదు. ఎందుకు అంటే అన్ని ప్రతికూల పరిస్థితులు వస్తూ ఉన్నాయి. ప్రతికూల పరిస్థితులకు మించి మనం ఏం చేయాలన్న అడ్డంకులు వస్తూ ఉన్నాయి. కాబట్టి మనం వారికి ఏమన్నా ఇవ్వగలిగితే, దేవుని యొక్క మాటలు వారికి ఇస్తే, వారు దాన్ని పోగొట్టుకోకుండా ఒక వెలుగు వలె, జ్యోతి వలె వారు జీవిస్తూ ఉంటారు. ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభు వారు తెలియజెప్పేటటువంటి మాటల్లో కూడా ఉప్పుకు వెలుగుకి ఎంతో ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. వెలుగు ఉంటే ఎంతో ప్రకాశమానమైనదిగా ఉంటుంది. ఉప్పు కూడా ఉప్పు లేకుండా కూర బాగుంటుందండి, ఎంత మాత్రము బాగోదు. ఎందుకు? ఉప్పు లేకుండా వండితే అయిపోయింది కదా. ఉప్పు లేకపోతే టేస్ట్ అనేది రాదు. కాబట్టి మీ పిల్లలు కూడా ఒక ఉప్పు వలె, వెలుగు వలె ప్రకాశమానమైనదిగా, ఒక రుచికరమైనటువంటి వ్యక్తులుగా ఉండాలని నేను ఆశపడుతున్నాను. అది వారు ఉండాలంటే మీ చేతుల్లోనే ఉంది. వారికి ప్రార్థన నేర్పించండి. రోజు మీ కుటుంబంలో రోజు వ్యక్తిగత ప్రార్థన ఉందో లేదో కానీ కుటుంబంలో ప్రార్థన పెట్టుకోండి. ఒక 10 నిమిషాలు మీ పిల్లల కోసం, మీ కుటుంబం కోసం ప్రార్థన చేయండి. వారు నేర్చుకుంటారు. హోంవర్క్, ఇంటికి స్కూల్ నుంచి రాగానే హోంవర్క్ చేయమని ఏ రీతిగా బలవంతం పెట్టి ఆ యొక్క నోట్స్ ముందు పెట్టి రాపిస్తారో అదే రీతిగా ప్రార్థన చేసుకొని పడుకోండి, ప్రార్థన చేసుకొని తినండి, ప్రార్థన చేసుకొని స్కూల్కి వెళ్ళండి అని నేర్పించండి. వారు ఈరోజు నేర్చుకున్నప్పుడు రేపు పెద్దవారైనప్పుడు దాని నుండి తొలగిపోకుండా ఉంటారు. Bye.
మంచిది. చాలా చక్కగా కాంపోజ్ చేసి డాన్స్ చేసిన చిన్నారులకి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ప్రత్యేక సమయంలో చిన్నారి బిడ్డలకు బొమ్మ నిర్మించి ఉన్నావు. అతడు పడిపోయినప్పుడు నీవు అతన్ని విమోచించి అతని నూతన సృష్టిగా ప్రతాపంలో అతను ధరించున్నావు. కాబట్టి దేవదూతలతోనూ ప్రధాన దూతలతోనూ